మద్గురుభ్యో నమః. భగవద్విషయం 4వ పదిలో 5వ తిరువాయిముడిలో 7వ పాసురం. ஏழாம் பாட்டு அரியது உண்டோ எனக்கு என்கிறா பூர்த்தியும் பூர்த்தி மக்கெத்தாலே வந்தது என்ன, பூர்த்தி உமக்கு எத்தாலே வந்தது என்ன, భగవత్ కృపయ్యాలే వందదు ఎన్గిరార్. అడుగుతున్నట్ట పెరుమాళ ఆళ్వారిని. ఆళ్వారే అయ్యది ఉండో ఎనక్కు అనేటువంటి ఇంకా నాకు దుర్లభమైనది ఏముంటుంది అని మీరు అంటున్నారు కదా, కిందటి పాసరంలో అదే కదా చెప్పారు. ఇంకా నాకు సాధ్యం కానిది ఏమున్నది కనుక ఇక మీదట ఇప్పటి నుంచి ఇక రాబోయే కాలం అంతా నాకు సాధ్యం కానిది ఏమీ లేదు అని ఆళ్వార్లు పాడారు కదా. ఎలా పాడారు దాన్ని? ఏ పదంతో? అరియదుండో ఎనక్కు ఇన్ను దొట్టు మీరు ఒన్నుమే అని పాడారు కదా. అది విన్నట్ట పెరుమాళ్ళు. ఆళ్వారే అరియదుండో అని అంటున్నారు కదా మీరు, నాకు ఇంకా దుర్లభమైనది ఏమైనా ఉన్నదా అని. ఈ పూర్తి ఉమక్కు ఎత్తాలే వందరు, ఇంత పూర్తి మీకు ఎలా వచ్చింది ఆళ్వారే అని అడిగేట పెరుమాళ్ళు. ఆ పెరుమాళ్ళే భగవత్ కృపయ్యాలే, భగవంతుడి యొక్క కృపతోటి వచ్చింది పెరుమాళ్ళే నాకు ఇది అని చెప్పారట ఆళ్వాళ్ళు. అదే పాసురం. என்று ஒன்றாகி வத்தாறு மிக்கார்களும் தந்தனக்கு என்று நின்று ஆனை எல்லா உலகம் உடையான் தன்னை கொண்ட மொன்னான்மதை காத்த பிரானை சொல் மாலைகள் அன்று சூட்டும் விதியை தினம் என்ன குறை நமக்கே என்றும் ஒன்றாகி வத்தாறு மிக்கார்களும். ఎన్నుం వందాగి ఎల్లప్పుడూ ఏకరూపుడై వస్తారు మిక్కారుగడం తనకు ఎంది, సమానమైన వాళ్ళు మించిన వాళ్ళు తనకి లేకుండా నిండ్రానై వేంచేసి ఉన్నవాడును, ఎల్లా ఉలగముడయాన్ తన్నై సమస్త లోకాలని తనకు శేషభూతముగా కలిగినటువంటి వాడును, మడైకుండం వన్నాల్ కాత్త పెరానై వర్షము నుండి ఒక పర్వతముతోటి రక్షించిన మహా ఉపకారకుడైన సర్వేశ్వరుడిని, సల్మాలైఘల్ శబ్దములనేది మాలికలను, సూట్టుం ఆశపడి శిరస్సునందు ధరించుటకు తగిన భాగ్యాన్ని, నందు విధి పొందితిమి, విధి ఐదినం భాగ్యాన్ని పొందాము. నమకు ఎన్న కొరై, మాకు ఇంకేం కొరత ఉన్నది కనుక అంటున్నారు ఆళ్వారు ఈ పాసురంలో. పరత్వంలోనూ అవతారాల్లోనూ ఎప్పుడూ ఏకరూపుడుగా తనకి పరత్వంలోనూ తనకి సమానులు లేరు, అవతారాల్లోనూ తమకి సమానులు లేరు, పరత్వంలోనూ తనకంటే అధికులు లేరు, అవతారాల్లోనూ తనకంటే అధికులు లేనట్లుగా ఉండేటువంటి వాడు, లోకాలన్నింటినీ తనకి శేషంగా కలిగినటువంటి వాడు, ఆయన శేషిగా ఉండేటువంటి వాడు, శేషభూతులైనటువంటి ఆ వ్రేపల్లెలో ఉన్నటువంటి గోపాలులందరికీ కూడా ఇంద్రుడి చేత కలిగినటువంటి పెద్ద ఆపద ఏమిటది? రాళ్ల వర్షం. అలాంటి ఆపదను ఒక గోవర్ధన పర్వతాన్ని అనాయాసంగా ఎత్తి రక్షించినటువంటి వాడు, గొప్ప ఉపకారకుడు. అలాంటి వాడి విషయంలో తిరువాయిముడి అనేటువంటి పుష్పమాలికలని ఆయనే ఆదరంతో ధరించి ఉండేటట్టుగా ఆయన యొక్క కృప అనేటువంటి అటువంటి భాగ్యాన్ని లభించాను నేను, ఇంకా దాసునికి ఏమి కొరత ఉంటుంది కనుక అంటున్నారు ఈ పాత్రంలో ఆళ్వార్లు. ఆరాయిరప్పడి என்றும் வந்தாகி சர்வகாலமும் ஏக பிரகாரமாக நிரஸ்த சமாபியதிகனாய் சர்வலோகேஸ்வரனாய் பரமகாருணிகனாய் இருந்த எம்பெருமானை திருவாய்மொழி பாடுகைக்கு அவனுடைய நிர்மரியாதா கிருபையாகிற மகாபாகியத்தை உடையோமானோ இனி நமக்கு என்ன குறை உண்டு என்கிறார். అన్ని కాలాలలోనూ ఏక ప్రకారముగా తనకంటే అధికులు కాని సమానులు కాని లేనటువంటి లోకాలన్నిటినీ నియమించేటువంటి వాడైనటువంటి
పరమ కారుణ్యుడిగా ఉన్నటువంటి పరమాత్మని గురించి తిరువాయిమొഴി పాడటానికి అవనుడయ ఆయన యొక్క నిర్మర్యాద కృపయ్యాగిర, అంటే హద్దులు దాటినటువంటి కృప. అలాంటి భాగ్యాన్ని పొందాను నేను. ఇని నమక్కు ఎన్నకొరై ఉండు, నాకు ఇంకేం కొరత ఉంటుంది? ఆయన యొక్క కృప అనే భాగ్యాన్ని నేను పొందే, కాబట్టి ఇంక నాకేం కొరత అంటున్నారు ఆళ్వారు. పన్నీరాయిరపడి అనంతరం సమాభ్యతిరహితయ్యాన భోగ్యతయ్యవడయ్య కృష్ణనై తుతిక్కప్పెత్తయ్యనకు ఎన్నకురయ్యంగిరారు. తనతోటి సమానులు కానీ అధికులు కానీ లేనటువంటి వాడు, భోగ్యత కలిగినటువంటి వాడైన కృష్ణ పరమాత్మని కన్నపెరాన్ని స్తుతించడానికి పొందిన నాకు ఏమి కొరతండి అంటున్నారు. పరత్వత్తోడు அவதாரத்தோடு வாசேர சர்வாவஸ்தையிலும் ஒரு பிரகார அன்வையாயிக் கொண்டு సమరాயும் అధికరాயும் ఇరుప్పార్. పరత్వంతో అవతారాలతోటి తారతమ్యం లేకుండా అన్ని అవస్థలలోనూ ఒక ప్రకార అన్వయాయికొండు, అంటే ఆయనతోటి అన్వయించగలిగేటువంటి వాడు కాని, సమరాయం సములు కాని, అధికరాయం ఇరుప్పార్ అధికులు కాని ఉన్నటువంటి వాళ్ళు తన్నుடைய నిరతిశయ భోగ్యమాన సౌలభ్యాదిగళాగిర అసాధారణ ఆకారత్తుకు తన యొక్క నిరతిశయ భోగ్యమైన సౌలభ్యము మొదలైనటువంటి కళ్యాణ గుణాలతోటి కూడుకున్నటువంటి అసాధారణమైన ఆకారాన్ని స్వరూపానికి ఇన్నిలే ఇప్పుడు కూడా నింద్రమనాయి, అంటే ఆయనతో సమానులు అధికులు లేరని చెప్పటం. కృష్ణయేవహి కృష్ణస్య కృతేయంగిరపడియే అన్నిలయ్యలే సమస్త లోకత్వం తనకు శేషమాగ వడయ్యనాయ్. అలా సమాభ్యతికి రహితుడిగా ఉండి ఆ లోకాలన్నింటినీ కూడా తనకు శేషముగా కలిగినటువంటి వాడు. శేషవస్తుగడుకు ఇంద్రనాల్ 100 వర్షాపత్తై కన్నదు ஒரு మలయ్యలై కాత మహోపకారకనాన అవనే. శేష వస్తువులైనటువంటి గోపాలుడికి గొప్ప ఆపద కలిగితే ఇంద్రుడి వలన ఆ ఆపదని కనపడేటువంటి ఒక పర్వతాన్ని ఎత్తి రక్షించినటువంటి గొప్ప ఉపకారకుడిని శబ్దమయమైన మాలైగడై அவன் ஆதரித்து சூடும்படி పండుగైకు ఏడానా అవన్ కృపారూపమాన భాగ్యத்தை కెత్తపెట్టో. శబ్దాలతో కూడుకున్నటువంటి మాలికలని ఆయన ఆదరించి శిరస్సును ధరించడానికి తగినట్లుగా ఆయన యొక్క కృప అనేటువంటి భాగ్యాన్ని పొందాను. నమకు ஒரு குறையுண்டோ, నాకు ఇంకేదైనా కొరత ఉంటుందా? అత్తలయ్యిల్ కృపయ్యిల్ కురై ఉండాగిలిరే ఇత్తలయ్యిల్ పేత్తిల్ కురై ఉండాదదు ఎందుకు అరుతు. ఆయన యొక్క కృపలో కొరత ఉంటే వీళ్ళకి ఫలంలో కొరత ఉంటుంది. ఆయన కృపలోనూ ఏ కొరత లేదు, వీళ్ళకి ఫలాన్ని పొందటంలోనూ ఏ కొరత లేదు అని. విధి అంటే పాత్రలో వచ్చింది కదా, విధి ఏ దినం అని. విధి ఏ దినం అంటే, విధి అంటే ఏమిటి? తప్పవన్నారు కృపయ్యే. నేను ఇప్పుడు ఆ కృప ఎలా, ఆ విధిని, ఆయన యొక్క కృపని ఆపటం ఆయన వల్ల కూడా కాదనమాట. అలాంటి కృప నమక్కు ఎంగిర పన్మై బహుమానత్తాలే ఆత్మని బహువచనం. నమక్కు అనేటువంటి బహువచనాన్ని ఎందుకు వాడారంటే గౌరవ, ఆత్మని బహువచనం అని గౌరవంగా చెప్పుకోవటం. అది 162వ పేజీలో 7వ వ్యాఖ్యానం. ఎన్నుం అంటే எல்லா కాలముం అన్ని కాలాల్లోనూ ஒன்னாகி வத்தாரும் மிக்காறுகளும் எல்லாம் கூடின சமுதாயத்துக்கு ஒப்பில்லாமை எண்ணிக்கே ஒரு வகைக்கும் ஒரு ஒப்பு எண்ணிக்கே இருக்கும். நமஸ்தா என்கிறபடியே ஒரு பிரகார அன்வையாயிக்கொண்டு సమరాயும் అధికరాயும் ఇరుప్పారు. ఎల్లాం కూడిన అందరినీ కలిపి ఒకే గోష్ఠిగా చెప్పినప్పటికీ ఈయనతో సమానులు కానీ అధికులు కానీ లేరు. అలా కాదు, విడివిడిగా ఏ కేటగిరీకి ఆ కేటగిరీ చెప్తామండి అని అలా చెప్పినప్పటికీ కూడా నా తత్ సమహ నా, ఆయనతో సములెవరూ లేరు అని చెప్పినట్లు ஒரு ప్రకార అన్వయాయికొండు సమరాయ్ అధికరాయుమాయ్ అధికరాయుం ఇరుప్పారు.
తతసమస్య అని చెప్పినట్టుగా ఒక్క ప్రకార అన్వయంగా చూసుకున్నా కూడా సమరాయం అధికరాయమాయి ఇరుప్పారు. అంటే ఏ రీతిగా చూసుకున్నా ఈయనతో సములు అధికులు లేనట్లుగా ఉన్నటువంటి వాడు. తనకు ఇండిని నానై எம்பெருமானார் திருக்கே இருந்தருளின நாளிலே ஆழ்வந்தார் மகனார் சொத்தை நம்பి ప్రసాదిత వార్తై తనకు ఇండి నిన్నానే అంటే తనకెన్నదు తానాన తనకు ఎన్నపడి తనకు తానే అన్నట్టుగా తనదైనటువంటి స్వభావముతోటి తానాన తన్మయి అంటే స్వ అసాధారణ ఆకారం తనకే చెందినటువంటి ఒక స్వరూప స్వభావము. అంటే ఏమిటి? ఆశ్రిత పారతంత్యం. ఆశ్రిత తానాన తన్మయి అంటే ఆశ్రిత పారతంత్యం. ஒரு வகைக்கு ஒப்பின்னிக்கே இருக்கிறது பரத்வத்தில் அல்ல ஆத்மானம் மானுஷம் மன்யை என்கிறபடியே అవతరిస్తూ మని చేరిట్టు కొండు నిర్కిర నిలయిలే ఎన్నారాం. అండి ఏదో ఆయన తనతో సమానులు లేరు అధికులు లేరు అని చెప్తున్నారు కదా. ఏ రీతిగా చూసినా ఈ విషయాన్ని సములు అధికులు అంటే పరత్వంలో మాత్రమే సములు అధికులు లేరనుకుంటున్నారేమో. అవతారాలలోనూ కూడా ఎలా పరత్విత్ అల్లా అవతారాలలో కూడా ఈయనతో సమానమైనటువంటి వాళ్ళు కానీ పరులు కానీ లేరు, అధికులు కానీ లేరు. అంటే అవతారాలలో సౌలభ్యాన్ని ప్రకాశింపచేస్తూ వచ్చినటువంటి అవతారాలు. అక్కడ కూడా పరత్వంలో మాత్రమే కాదండి, సౌలభ్యంలో కూడా ఈయనతో సములు కానీ అధికులు కానీ లేనటువంటి వాడు అని. ఒరువగైకు ఎవరన్నారు ఈ మాటని? ఎంబెరుమానార్ దక్షిణ దిక్కుకు వేయించేసిన రోజుల్లో ఆళ్వందార్ కుమారుడు సొట్టై నంబి గారు అనుగ్రహించినటువంటి శ్రీ సూక్తి ఇది. తనకు ఎర్థం తనకెన్నదు తానాన తనకెన్నపడి ఒరువగైకు ఒప్పిందిక్కే ఇరుక్కెదు పరత్వత్తిల్ అల్లా. ఏ రీతిగాను సములు లేరు అని చెప్పింది పరత్వంలో మాత్రమే అనుకుంటున్నారేమో. కాదండి, ఆత్మానం మానుషం మన్యే ఎన్గిరపడియే అవతరిత్తు మని చేరిట్టు కొండు నిర్కిర నిలయిలే అన్నారాం. రామావతారం ఎత్తాడు. అవతారం ఎత్తి ఏం చెప్పాడు? నువ్వు ఆ పరాత్పరుడువే, నువ్వు ఇలా రామచంద్రుడిగా వచ్చి అవతరించావయ్యా, సృష్టి స్థితి లయాదులన్నీ నీ అధీనంలో ఉన్నటువంటివే అని బ్రహ్మ రుద్రుడు గారు వీళ్ళు ప్రార్థిస్తే ఏం చెప్పాడు? మీరు ఏదేదో చెప్తున్నారండి, నేను మాత్రం నన్ను ఏమనుకుంటున్నానో తెలుసా? ఆత్మానం మానుషం మన్యే, నన్ను నేను మనుష్యుడిగానే భావించుకుంటున్నాను అని చెప్పినట్టుగా అవతారాలు ఎత్తి మనిచ్చేరిట్టు కొండు నిర్కిర నిలయిలే అన్నారాం. అది అవతారాలు ఎత్తి మనుష్యుడిగా ఉన్నటువంటి ఆ రోజుల్లోనూ కూడా ఒరువగా ఎక్కువ ఒప్పిండికే ఏ రీతిగాను సాటి లేనటువంటి వాడు పరమాత్మ అన్నారట వాళ్ళు. అంటే పరత్వంలో మాత్రమే కాదండి, సములు అధికులు లేనిది ఈ సౌలభ్యంలో కూడా అవతారాల్లో కూడా అంతే. எல்லா உலகமுடையான் தன்னை సర్వలోకేశ్వరనాన కృష్ణనై. எல்லா ఉలగం ఉడయాన్ తన్నే, ఈ లోకాలన్నీ తన అధీనంలో కలిగినటువంటి వాడు. ఎలా? లోకేశ్వరనాన కృష్ణనై కృష్ణ ఏవ హి లోకానాం ఇరే. இப்படி எல்லாவற்றையும் உடைய செருக்காலே உடைமே நோ పడవిట్టు పాతిరుక్కుమో ఎన్నిల్. ఏమండి, కృష్ణ ఏవ హి లోకానాం అని సర్వలోకేశ్వరుడైనటువంటి కృష్ణ పరమాత్మని కృష్ణ ఏవ హి లోకానాం, కృష్ణ ఏవ హి లోకానాం ఉత్పత్తి అప్య అవ్యయ అని చెప్పినట్టుగా రాజసీయాగంలో భీష్మ పితామహుడు ధర్మజుడితో చెప్పినట్టుగా ఇప్పటి ఎల్లావత్తయ్యం ఉడయ్య సెరుక్కాలే అండి. కృష్ణ ఏవహి లోకానం అన్నట్లు లోకాలన్నీ ఆయన అధీనంలోనేనయ్యా. వీటిని సృష్టించేవాడు, లయం చేసేటువంటి వాడు, రక్షించేటువంటి వాడు అన్ని ఆయనే అని భీష్మ పితామహుడు ధర్మజుడితో చెప్పినట్లుగా ఇలా చెప్పాడు కదండి. ఇన్ని లోకాలకి అధిపతి అయితే కాస్తో కోస్తో గర్వం ఉండదా అండి? ఉండకుండా ఎలా ఉంటుంది అంటే ఇప్పటి ఎల్లా వత్తయ్యం ఉడయ్య సెరుక్కాలే ఉడయమే నో పడవిట్టు పాతిరుక్కుమో ఎన్నిల్. ఈ లోకాలన్నీ నావి, ఇంకా వీటిని ఎలాగో నా అధీనంలో ఉన్నటువంటివి. నేను వీటిని రక్షిస్తే ఏమిటి, రక్షించకపోతే ఏమిటి?
బాధపడుతున్నారంటారా? కాసేపు బాధపడితే ఆ బాధలు అవే తగ్గుతాయండి అన్నట్లుగా అహంకారంగా ఉంటాడా అంటే కాదండి. ఎల్లావత్తయ్యం ఉடைய సెరుక్కాలి, అన్నిటినీ కలిగి ఉన్నటువంటి వాడిని అనేటువంటి గర్వంతో ఉడయమై నోపడవిట్టు తిరుక్కుమోయన్నిల్ ఉడయమై తనకు కలిగినటువంటి సంపద, ఆ సంపద బాధపడుతూ ఉంటే చూస్తూ ఉంటాడా అంటే కున్నం ఇత్యాది ఇంద్రన్ పసి కోపత్తాలే పసుక్కలు నిడయడం తులయ్య వర్షిత్తపోదు. అదిగో ఇంద్రుడు ఆకలి కోపంతో పశువులని గొల్లరని నశించేటట్లుగా వర్షించే సమయంలో తోత్తిల్ తోత్తిత్తిల్ ఒరుమలయ్య ఎడిత్తు అంద ఆపత్తై రక్షిత ఉపకారకనే కనపడినటువంటి ఒక పర్వతాన్ని ఎత్తి ఆ ఆపద నుండి రక్షించినటువంటి ఉపకారకుడిని. తీమడ ఇరే, అది వీళ్ళని నశింపచేసేటువంటి వర్షం కదా, అలాంటి వర్షం నుండి రక్షించినటువంటి వాడు. సొల్మాలయగల్ పరస్పత్తిల్ వందాల్ గుణ సద్భావమిరే ఉళ్ళదు అవతరిత విడత్తయిరే అది ప్రకాశిప్పదు. పరత్వంలోకి వస్తే గుణాలు ఉన్నట్లుగా గుణాలు కలిగిన వాడనే సద్భావమే తప్ప ఆ గుణాలకి ప్రకాశం ఉండదు పరత్వంలో. శ్రీవైకుంఠంలో ఉన్నాడు ఆయన, ఎప్పుడూ ఆయనకి క్షమ, దయ, కృప ఇలాంటి గుణ, సౌశీల్యము, సౌలభ్యము, వాత్సల్యము ఇలాంటి గుణాలన్నీ కలిగిన వాడే అయి ఉంటాడు. పరత్వంలో ఉన్న ఆ గుణాలన్నీ కలిగి ఉంటాడు, ఈ లోకంలోకి వచ్చి అవతరించినప్పుడు ఆ గుణాలన్నీ కలిగే ఉంటాడు. కానీ పరత్వంలో అవి ప్రకాశించే అవకాశం లేదండి. ఈ వ్యూహ ఈ అవతారాల్లోకి వచ్చేసరికి ఇక్కడ ఎలా ఉంటాయి ఆయన యొక్క గుణాలు? పగలు పెట్టిన రాత్రి పెట్టిన దీపం వలె ఉంటాయి. శ్రీవైకుంఠంలో ఎలా ఉంటాయి ఆయన యొక్క గుణాలు? ప్రకాశమే ఉండదు. ఎంచేత పగలు పెట్టిన దీపం వలె ఉంటాయట శ్రీవైకుంఠంలో ఆయన యొక్క గుణాలు. ఏమి పగలు పెట్టిన దీపానికి రాత్రి పెట్టిన దీపానికి తేడా ఏమిటి? రాత్రి పెట్టినటువంటి దీపం అంటే చీకట్లో వెలిగించినటువంటి చిన్న దీపమైనా చాలా గొప్ప వెలుగు ఉన్న దానిలాగా ప్రకాశిస్తుందండి. పగలు చూడండి, సూర్యకాంతి ముందు ఎంత పెద్ద దీపం వెలిగించినా కూడా అది ప్రకాశిస్తుందా? దాని ప్రకాశం అది ప్రకాశిస్తుంది, ఆ ప్రకాశం మనకి కనపడదు. అలా శ్రీవైకుంఠంలోకి ఉంటే పరత్వ విషయంలోకి వస్తే గుణాలు ఉన్నట్లుగా గుణాలు ఉన్నవాడని భావమే తప్ప ఆ గుణాలు ప్రకాశించవు అక్కడ శ్రీవైకుంఠంలో. ఎంచేత? కృప అనేది చూపించాలనుకోండి ఎవరి మీద? ఎవరైనా దీనుడు కనబడితే వాడి విషయంలో కృప చూపిస్తాడు లేదా దయ చూపిస్తాడు. క్షమాగుణం ప్రకాశించాలంటే ఎవరైనా తప్పులు చేసిన వాళ్ళు ఉండాలి. తప్పులు చేసే వాళ్ళు ఉంటే అప్పుడు ఆయన యొక్క దయాగుణం క్షమాగుణం ప్రకాశిస్తుంది. ఆ తప్పుని ఆయన క్షమిస్తే. అలాంటప్పుడు తప్పు చేసేవాడు లేకపోతే క్షమాగుణానికి ప్రకాశం ఎక్కడ ఉంటుంది కనుక అలానండి. కానీ అవతరిత్త వెడత్తే ఇరే అది ప్రకాశిప్పదు. అంచేత శ్రీవైకుంఠంలో అందరూ ఆయనతోటి సమానమైనటువంటి రూపం కలిగిన వాళ్ళు, సమానమైనటువంటి గుణాలు కలిగిన వాళ్ళు కావటం చేత పరత్వం విషయంలోకి వచ్చినప్పుడు ఆయన యొక్క గుణాలకి సద్భావమే తప్ప ప్రకాశం ఉండదండి. కానీ అవతరించిన చోట మాత్రం అది ప్రకాశిప్పదు, అవి ప్రకాశిస్తూ ఉంటాయి. ఇప్పటి విషయం పూర్ణమానాన్ పేచవన్నాదు ఎన్ను మేడుగై అన్నిక్కే ఎన్నెలయ్యలే విళాక్కొలై కొండ పేసుంబడియానే. అంతటి గొప్ప విషయం పరత్వం విషయంలోనూ సౌలభ్యం విషయంలోనూ అవతారాలలోనూ పరత్వంలోనూ ఎప్పుడు ఏ రీతిగాను చములు కానీ అధికులు కానీ లేనటువంటి వాడు, లోకాలన్నింటి యొక్క రక్షణ భారాన్ని తాను కలిగినటువంటి వాడు కదా. ఆయన గురించి నేనేమైనా పాడగలనా అని నీడుగా ఎన్నికే వెనుదిరగటం కాకుండా ఇన్నెలయ్యలే ఈ స్థితిలోనే విళాక్కొలై కుండుపే చుంబడియానే పరిపూర్ణంగా పాడేటట్టుగా అయ్యానండి నేను. సల్మలైగల్ నన్ను చూట్టుమ్మడియాన భాగ్యత్తై ప్రాపి కప్పెత్తోం సల్మాలైగల్ నందు చూట్టుమ్మడియాన. ఇదిగో వీరు పాడితే ఆ పాశాలన్నిటినీ శిరసావహించినట్లుగా తల మీద పెట్టుకొని మోస్తున్నాడా అన్నట్లుగా ఆయన ప్రాపిక్కపెట్టం అలాంటి భాగ్యాన్ని నేను పొందాను. ఎవరి ఇప్పోదు విధి ఎన్గిరదు. అల్వారు ఇప్పుడు విధి విధి అన్నారు కదా,
ఏమిటా విధి అంటే ఇదిగో నన్ను చూడటం విధి అయి దినం అన్నారు కదా. విధి అంటే ఏమిటట? కృప, భగవంతుడి యొక్క కృపని. తమకు ఫలిక్కయ్యాலும் అవనుకు తవిరవన్నాదాగయ్యాலும் విధి ఎంగిరార్. విధి విధి అంటే ఏమిటి? తప్పకుండా చెయ్యవలసినటువంటి కార్యం. మరి కృప అంటున్నారు కదండి, కృప అంటే విధి, ఇది తప్పనిసరిగా చేయవలసినటువంటిదా అంటే కాదండి. విధి అనేటువంటి పదాన్ని ఎందుకు వాడారు? తమకు ఫలిక్కయ్యాలు, తమకు ఫలించింది కావటం చేత, అవనుకు తవిరవన్నాదాగయ్యాలు, అది తన విషయంలో ఫలించింది కాబట్టి విధి అన్నారు. పెరుమాళ్ళకి అది తీసేద్దామన్నా తీసేయటానికి వీలు కానటువంటి ఒక గుణం కనుక అవనుకు తవిరవన్నాదాగదు, ఆయన తొలగించుకుందామన్నా కూడా తొలగనటువంటిది ఒక కృప కనుక అది విధి అనేటువంటి పదం వాడారు. విధి చూడందాల్ అంటే ఏమిటి? ఆ కృప వచ్చి మీద ప్రవహిస్తూ ఉంటే ఎవరు అడ్డగలరండి అని చెప్పినట్లుగా ఎన్న కురై నమక్కే, అలా ఆయన కృపని నా మీద వర్షింపచేసి నా చేత పాసురాలు పాడించుకొని ఆయన వాటిని శిరసావహిస్తే ఇంకా నాకు కొరత ఏముంటుంది కనుక నా క్షమామి కుయలక్కాగాదే కృపైకు విషయమాన నమక్కువరు కురయ్యుండో నమక్కువరు కురయ్యుండాగయ్యావదు కృపయ్యై పరిచ్ఛిన్నమాకు అయ్యిరే. నా ఎలాగా నక్షమామి కుయలక్కాగాదే అంటాడు కదా, క్షిపామి నక్షమామి అని ఆయన ఆగ్రహానికి కారణం కాకుండా కృపకు విషయమైనటువంటి నాకు ఒక కొరత ఉంటుందా? నమక్కు వరకు ఉండాగయ్యావదు, నాకు ఒక కొరత ఉండటము అంటే ఏమిటి అర్థం? ఆయన యొక్క కృపకి పరిచ్ఛేదం ఏర్పడినట్లే. ఇంత కృపేనండి ఆయనది అని చెప్పినట్టు. కృపై ఏ పరిచ్ఛిన్నమాకు గయ్యిరే. ఆళ్వార్ల విషయంలో ఒక కొరత ఉన్నది అని ఆళ్వార్లు చెప్పారంటే ఏమిటి? ఇప్పటి వరకు ఆయనది అపరిచ్ఛిన్నమైనటువంటి కృప. ఇప్పుడు ఆళ్వార్ల ఒక కొరత కలిగింది అంటే ఆ కృప పరిచ్ఛేదం అయిపోయింది అని అర్థమే. అని సహతం నిపతితం భూమౌ అని ఇది కాకాసుర వృత్తాంతాన్ని చెప్తున్నారు. అలా కృప ఎవరి విషయంలో అయినా చూపించాడు ఆయన అంటే చెప్తున్నాడు. సహా రక్షణమే. ఒక్కసారి సతన్ నిపతితం భూమౌ శరణాగతం వదార్హమభి కాకుస్తః కృపయా పర్యపాలయత్. ఇది సుందరకాండే హనుమంతం ప్రతి సీతాపిరాటి చెప్పినటువంటి శ్రీ సూక్తి. ఇది ఏమిటి? సహా అంటే ఆ కాకాసుడు రక్షణమే స్వరూపమా ఇరుక్కుం అవరు తం. రక్షణమే సహా అంటే ఇక్కడ కాకాసుడు కాదు, రామచంద్రుడు. ఏమిటి ఆయన స్వరూపం? రక్షించడమే ఒక స్వరూపం అండి ఆయనకి. అలా ఉన్నటువంటి ఆయన తం అంటే ఎవరిని? ఆ కాకాసుడిని. ప్రాతికూల్యత్తులే ముదిర నిన్నవనే, ప్రాతికూల్యంలో ముదిరిపోయి ఉన్నటువంటి వాడు, మొండితనంలో ఉన్నటువంటి వాడు. ప్రాతికూల్యతే ఆకారం ఆయనది, రక్షించడమే స్వరూపం రామచంద్రుడిది, ప్రాతికూల్యమే స్వరూపం కాకాసురుడిది. అలా నిపతితం భూమి మీద పడిపోయాట ఆ కాకాసురుడు. ఎలాంటి భూమి మీద? దేవత్వత్తాలే తరయ్యిల్ కాల్పావాదవన్ పోపు అత్తు తరయ్యిలే వందు విజుందాను. ఎవరికి ఆకాసురుడు అంటే? ఇంద్రుడి యొక్క కుమారుడు జయంతుడు. దేవతలంటే ఎలాంటి వాళ్ళండి? భూమిని తాకరండి వాళ్ళు. భూమి మీద యజ్ఞయాగాదులు జరిగినప్పుడు హవిస్సులు పొందటానికి వచ్చినప్పటికీ భూమిని తాకకుండా అంత ఎత్తులో ఉండి వాటిని స్వీకరించి వెళ్తారట వాళ్ళు. అలాంటి దేవతే కదా జయంతుడు కూడా, దేవతల్లో ఒకడే కదా. అలాంటి దేవతత్వత్తాలే తరయిల్ కాల పావాదవన్, దేవతత్వము చేత దేవతల్లో ఒకడు కావటం చేత భూమిని తాకనటువంటి ఆయన పోక్కత్తు ఇంకా ఏ గతి లేక తరయ్యిలే వందు విజుందాన్ వచ్చి భూమి మీద పడిపోయాట కాకాసురుడు. ప్రజై తీంబు செய்தால் పితా శిక్షిక్కు తొడరందాల్ మాతావిన్ కాలిలే విజుమాప్పోలే కాణుం ఇవన్ భూమిలే విజుందదు. తెలుసు కదా మనకి కాకాసుర వృత్తాంతం చాలా సార్లు. అదిగో బ్రహ్మాస్త్రాన్ని వీడు సీతాపిరాటి విషయంలో బాధ పెట్టాడు కాకాసురుడు. కోపం వచ్చినటువంటి రామచంద్రుడు బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టాడు. ఆ బ్రహ్మాస్త్రం ఆయన్ని తరుముకుంటూ ఉండగా ముందు కాకాసురుడు, వెనక ఈ బ్రహ్మాస్త్రము.
అలా తరుముకుంటూ వెళ్ళిందే తప్ప ఆ కాకాసుని ఏ ఇబ్బంది పెట్టలేదు. అది ముల్లోకాలు తిరిగాడు, లోకాన్ సంపరిక్రమ్య అన్నట్టుగా అందరి దగ్గరికి వెళ్ళాడు. సపిత్రాతి పరిత్యక్త మహర్షి స అని చెప్పినట్లుగా మునుల దగ్గరికి, తల్లి దగ్గరికి వెళ్ళాడు, తండ్రి దగ్గరికి వెళ్ళాడు, మహర్షుల దగ్గరికి వెళ్ళాడు, దేవతల దగ్గరికి వెళ్ళాడు, పక్షి జాతి దగ్గర ఎవ్వరు ఆయన్ని రక్షించకపోవటం చేత ఇదిగో 3 లోకాల్లో ఉన్నటువంటి ఏ గుమ్మం తెరిస్తే ఆ గుమ్మంలోకి ప్రవేశించి రక్షించమని అడిగాడు. ఎవ్వరూ రక్షించేటువంటి లేని స్థితిలో ఇదిగో అప్పుడు వచ్చాడు. నిపతితం భూమం, దేవత్వం చేత భూమిని తాకడం ఇష్టం లేకపోయినప్పటికీ తప్పనిసరి పరిస్థితిలో భూమి మీద పడ్డాడు ఆ కాకాసుడు. పిల్లలు తప్పు చేస్తే పిత తండ్రి రక్షించడానికి ఉద్యుక్తుడైతే తల్లి కాళ్ళ మీద పడటం అనేటువంటిది, పడటం బిడ్డకి సహజమైనటువంటి స్వభావం కనుక అలానే వచ్చి పడ్డాడు ఈ భూమి మీద సీతాపిరాటి యొక్క పాదాలలో. శరణ్య ఏదేను దశయ్యలం శరణవరార్హరానవర. శరణ్య ఎలాంటి వాడు రామచంద్రుడు, ఏదేను దశయ్యలు ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆశ్రయించటానికి తగినటువంటి వాడు రామచంద్రుడు. అలాంటి రామచంద్రుడు శరణాగతం కన్వట్టత్తిరే అనంజగతిత్వంతో తవిజుందుళ్ళ అవనే. అదే కనుసన్నలలో ఇంకా ఏ దిక్కు లేనట్లుగా కనపడుతూ ఉన్నటువంటి వచ్చి కింద పడ్డాడు కదా, ఆ దిక్కు లేకుండా పడి ఉన్నటువంటి ఆ కాకాసురుణ్ణి వదార్హమపి పెరుమాల్ సిద్ధాంతాలు వదార్హనే. కానీ రామచంద్రుడి యొక్క సిద్ధాంతం ప్రకారం సంహరించడానికి అర్హత కలిగినటువంటి వాడే. కానీ కాకుత్త కకుత్వంశంలో పుట్టినవాడు కదా రామచంద్రుడు. అంటే కకుత్వంశంలో పుట్టినటువంటి వాళ్ళకి దయ, కుడి అంటే ఎవరైనా ఆశ్రయించినటువంటి వాళ్ళని రక్షించి తీరటం అనేటువంటి ఒక స్వభావం వాళ్ళది. కుడి పిరప్పాల్ వంద నిర్మయ్యాలే రక్షిత్తార్. కకుత్వంశంలో పుట్టినటువంటి వాడు కావటం చేత ఆ వంశంలో ఉన్న గొప్పతనాన్ని బట్టి ఆ స్వభావాన్ని బట్టి రక్షించాడు రామచంద్రుడు. కుడి పిరప్పు దంజరై దండిక్కైకు ఉడలా ఇరాదో వెన్నెల్. ఏమండి, కకుత్వంశంలో పుడితే మాత్రం దండించదగినటువంటి వాళ్ళని దండను విధించాల్సిందే కదా. దండించదగినటువంటి వాళ్ళని విడిచిపెడతారా ఎవరైనా ఆ వంశంలో పుడితే మాత్రం? అంటే కృపయా నాం తడంగిన కార్యం ప్రబల కర్మత్తాల్ కలై కట్టవన్నాదా పోలే అవరం కృపా పరతంత్ర రాఘయ్యాలేనై తలై కట్టమాటార్. కృప అండి, ఏం చేస్తాం, ఆ కృప ప్రవహించడం మొదలు పెడితే ఎవ్వరి వల్ల ఆగదు సరిగదా. ఆయన కూడా దాన్ని ఆపే శక్తి ఆయనకు కూడా లేదు. నాం తొడంగిన కార్యం, మనం ఏదైనా ఒక పని ఆరంభిస్తే ప్రబల కర్మత్తాల్ తలై కట్టవంటాదా పోలే. మనకున్నటువంటి పాప రాశి ప్రబల కర్మలను బట్టి మనం దాన్ని ఆపలేము. ఏదైనా ఒక పని చేస్తే మనకు ఒక విషయం సన్నివేశం జరుగుతూ ఉంటే దాన్ని ఆపే శక్తి మనకు లేదు. ఏం చేత లేదు? మనకున్నటువంటి ప్రబల పాప రాశి. కానీ అలానే ఆయనకు కూడా ఇది ఎలానో అవరు కృపాపరతంత్ర రాగయ్యాలి. కృపకు మనమేమో కర్మపరతంత్రులం, ఆయన కృపాపరతంత్రుడు. మనం కర్మపరతంత్రులం కావటం చేత ఏదైనా ఒకటి జరుగుతూ ఉంటే మన కనుసన్నల్లోనే జరుగుతున్నప్పటికీ దాన్ని ఆపే శక్తి లేని వాళ్ళుగా మనం ఉంటాం. ఆయన కృపకు పరతంత్రుడు కదా. అంచేత ఆ కృప ఎవరి మీద ప్రవహిస్తే వాళ్ళని ఇలా చూస్తూ ఉంటాడు తప్ప ఆ కృపని అడ్డగించే శక్తి ఆయనకు కూడా లేదు. అవన్ కృపై వెళయ్యం భూగతనానన్నాన్ அதுக்கு மேலே கிருபை விளைந்தது இனி அவர் எவ்வழியாலே தண்டிப்பர். అవన్ కృపై విళయ్యం, ఆయన కృప విళయ్యం బాగా పెరిగి పెరిగి భూగతనాన అంటే ఈ భూమి మీద భూమిని వాసస్థానముగా కలిగినటువంటి వాడినైనా నేను ఆ దుక్కు మేలే కృపై విడందదు. ఆయన కృప ప్రవహిస్తూ ఉన్నది. ఎక్కడి దాకా ప్రవహించింది? ఈ భూమి మీద పుట్టినటువంటి నా వరకు కూడా ప్రవహించింది. ఇని అవరు ఎవ్వరి ఆలే దండిప్పర్. ఇంకా ఎలా దండిస్తాడండి ఆయన? ఎవరిది మాట? కాకాసురుడు. అంటే ఎక్కడి వరకు? ఆయన యొక్క కృప అనేటువంటిది భూమి మీద పడి ఉన్నటువంటి కాకాసురుడు వరకు ప్రవహించింది. అంచేత ఆయన దండించలేడు కదా. ఇంకా ఏ రీతిగా దండిస్తాడు? ఆ కృప అలా ప్రవహించి వస్తూ ఉంటే ఎన్న కురై నమక్కే ఎనకు కురై ఉండాగయ్యావదు అవన్ కృపై పరిచ్ఛిన్న విషయమాగయ్యిరే.
అలా ఆయన యొక్క కృపాపరతంతుడే ఆయన ఉన్నంత కాలం ఎన్నకుడై నమక్కు నాకు ఇంకే కొరత ఉంటుందండి, ఎన్నకుడై ఉండాగయ్యావది ఏం కొరత ఏమి కొరత అండి నాకు అంటే, అవన్నీ నాకేదైనా కొరత కలిగింది అంటే ఆయన కృప తగ్గిపోయింది అని అర్థం, కృప పరిచ్ఛిన్నమైపోయింది అని అర్థం. అంటే ఇప్పుడు అపరిచ్ఛిన్నమైన కృప కలిగినటువంటి వాడు, అలాంటి వాడికి కృప కొంచెం తగ్గిందండి, అందుకనే ఎన్న కృపై ఎనక్కు అనేటువంటి ఆ స్థితి పోయి అదిగో స్థితి తొలగిపోయి కొరత కలిగిన వాడిని అవుతాను నేను అంటున్నారు ఆళ్వారు. అంటే ఎన్న కొరై నమక్కే అని అంటున్నారంటే ఆయన యొక్క కృప అపరిచ్ఛిన్నంగా ఉన్నంత కాలం నాకే కొరత లేదండి అని భావన. పాసురం ఎందు మొందాగి వత్తారు మిక్కార్ ఘనం தனக்கு தனக்கு இன்று நின்னானை எல்லா உலகம் உடையான் தன்னை உன்ன முன்னால் மதை காத்த பிரானை சொல் மாலைகள் அன்று சூட்டும் விதியை தினம் என்ன குறை நமக்கே. எட்டாம் பாட்டு 8వ பாசுரம். எம்பெருமானுக்கு தம் பக்கல் உண்டான சங்காதிசயத்தை அனுசந்தித்து அவனுடைய உபய விபூதி யோகத்துக்கும் சௌகுமாரியத்துக்கும் தகுதியாக கவி சொல்ல వల్ల எனக்கு తిరునాటిల్ నిగర్ இல்லை ఎన్గిరార్. ఎంబెరుమాన్ విషయంలో తమకి ఉన్నటువంటి సంగాతిశయం, ఆ సంశ్లేష గొప్ప సంశ్లేషణ భావించుకొని ఆయన యొక్క ఉభయ విభూతులతో కూడి ఉన్నటువంటి ఆ స్థితికి సౌకుమార్యానికి తగినట్లుగా కవిత్వం చెప్పగలిగినటువంటి నాకు ఈ లోకంలో నిగరిల్లై ఎవరు సాటిరారండి అంటున్నారు ఆళ్వారు ఈ పాత్రలో. నమక్కుం పూవిన్మిసై నంగైக்கும் ఇన్బనై ஞாலத்தார் தமக்கும் வானத்தவர்க்கும் எம்பெருமானை தன் தாமரை சுமக்கும் பாதம் பெருமானை சொல் மாலைகள் சொல்லமார் அமைக்க வல்லேர்க்கு இனியாவர் నిగర్ అగల్వానతే. నమక్కుం అంటే మనకును, పూవిన్మిసై నంగైకుం తామర పుష్పంలో పుట్టినటువంటి పిరాట్టికిని, ఇన్బనై మనోహరుడును, ஞாலத்தார் తమక్కుం వానత్తవర్కుం ఈ భూలోకంలో ఉన్న వాళ్ళకి విశేషజ్ఞులైన పరమపదవాసులకును, పెరుమానై నిరుపాధిక సర్వశేషియు, తన్ తామరై సుమక్కుం పాదం పెరుమానై చల్లని తామర పుష్పము ధరించినట్లున్న పాదములు కల సర్వాధికుడైనటువంటి శ్రీయప్పతిని సొల్మాలైగల్ సొల్లుం ఆర్ అమైక్క వల్లేర్కు చెత్త సందర్భాలను చెప్పేటట్లుగా ధరింపశక్తుడైన నాకు అగల్వానత్తు యావ ఇది నిఘ విస్తీర్ణమైన పరమపదమందు వికారరహితులై అనుభవించువారు ఎవరు ఇక మీదట సమానులవుతారు నాతో. అగల్వానత్తు అంటే పరమపదంలో కూడా నాతో సమానులు ఎవ్వరూ లేరనేది ఆళ్వార్ల యొక్క శ్రీ సూక్తి. ఈ పాత్రలో తాత్పర్యం అనాదిగా ఉన్నటువంటి అజ్ఞాన సంసర్గముతోటి నిత్య సంసారుల కంటే కూడా నీచులైనటువంటి మనకు ఆత్మగుణ పూర్తి గల పిరాట్టికి తన యొక్క భోగ్యతాతిశయంతో ఆనందాన్ని కలుగజేసేటువంటి వాడు నిత్య విభూతిలో ఉండి నిత్యసూరులకి లీలా విభూతిలో ఉన్న అగ్నులకి నిరుపాధిక శేషియు స్పృహణీయాలైనటువంటి తిరువడిగళ్ళ కలిగినటువంటి సర్వాధికుడిని ఉద్దేశించి తిరువాయిమడి పాడటానికి శక్తుడనైన నాతో సమానులు నిత్య విభూతిలో ఎవ్వడు లేరు. అనాదిగా అజ్ఞానంతో కూడి ఉన్నటువంటి సంసారుల కంటే నీచులమైన మనకి ఆత్మగుణ పూర్తి కలిగినటువంటి పిరాట్టికి తమ భోగ్యతాతిశయంతో ఎప్పుడు ఆయన్ని ఆనంద జనకుడును ఆనందాన్ని కలుగజేసేటువంటి నిత్య విభూతిలో ఉన్న నిత్య సూర్యులకి లీలా విభూతిలో ఉన్న అగ్నులకి నిరుపాధిక శేషి. అంటే లీలా విభూతిలో ఉన్న వాళ్ళకి శేషి ఆయనే, నిత్య విభూతిలో ఉన్న వాళ్ళకి శేషి ఆయనే. తన ఆత్మగుణాలు కలిగినటువంటి ఎప్పుడు అగలగిల్లేనని తన వక్షస్థలంలో ఉండేటువంటి విరాట్టిమారులకి భోగ్యభూతుడు ఆయనే.
అలాంటి నిరుపాధిక శేషి అయినటువంటి ఎలాంటి తిరువడిగళ్ళు, గృహణీయాలైనటువంటి తిరువడిగళ్ళు కలిగినటువంటి ఆ సర్వేశ్వరుని ఉద్దేశించి తిరువాయుమజిని పాడటానికి పొందాను నేను, నాతో సమానుడు నిత్య విభూతిలో కూడా లేరండి అంటున్నారు ఆళ్వాళ్ళు. ஆறாயிரப்படி நமக்கும் இன்று தன் திருவடிகளை ஆசிரியத்தன்னாமும் பெரிய பிராட்டியாருமானால் பெரிய பிராட்டியார் பக்கலில் காட்டிலும் நம் பக்கலிலே வியாமுக்தனாய் அனாசிரியரான தேவர்களுக்கும் మనుష్యர்களுக்கும் ஒரு వాసి ఎన్నియే ఒక్క అరియనాయ్. ఇందు ఈవేళ తన తిరువడిగళ్ళని ఆశ్రయించినటువంటి నేను పెరియ పిరాటియారుమానాలు, పెరియ పిరాటి ఇద్దరం ఉన్నాం. అయితే పెరియ పిరాటి విషయంలో కంటే నా విషయంలో ఎప్పుడు వ్యామోహం ఎక్కువగా కలిగి ఉన్నాడు ఆయన. ఎలా అనాశ్రితులైనటువంటి దేవతలకి మనుష్యులకి ఏ తారతమ్యం లేకుండా ఒకే రీతిగా దుల్లపుడుగా ఉండేటువంటి వాడు ఆయన. దేవతలే వాళ్ళు, కానీ ఆయన ఆశ్రయించలేదు. అలాంటి వాళ్ళకి దుర్లభుడే. బ్రహ్మరుద్రాదుల్లాంటి వాళ్ళకు కూడా దుర్లభుడే ఆయన. ఈ లోకంలో ఉన్న మనుషులకి దుర్లభుడైనటువంటి వాడు. విదళత్ అరుణారవింద அதிக சௌகுமாரிய சரணயுகலனாயிருந்த எம்பெருமான் தன்னை ஒன்னு சொல்லும் கான் என்னு அருளி செய்தருளினால் சொல்லலாம்படி சொன்மாலைகளை அமைக்க வல்லேற்கு இனி நான் திருநாட்டிலே தான் நிகருண்டோ என்கிறார். ఎలాంటి తిరువడిగళ్ళు? విదళత్ అరుణారవిందం. విదళత్ అప్పుడప్పుడే వికసిస్తూ ఉన్నటువంటి ఎర్రని కాంతి కలిగినటువంటి ఆ మిక్కిలి సౌకుమార్యాన్ని కలిగినటువంటి, అంటే అప్పుడే వికసిస్తూ ఉన్నటువంటి తామర యొక్క కాంతి ఎలా ఉంటుందో ఎర్ర తామర యొక్క అలాంటి కాంతి కలిగినటువంటి సుకుమారమైన చరణార విందాలు కలిగిన వాడు పరమాత్మ. అలాంటి పరమాత్మ అల్వారే ఒన్ను సొల్లుం కాన్, ఏదైనా కొంచెం ఓ పాట పాడండి, ఓ పాసురాన్ని పాడండి అంటే, ఏదైనా 4 ముక్కలు చెప్పండి అంటే సొల్లలాంబడి సొన్మాలైగల్ అమైక్క వల్లేర్పు చెప్పేటట్లుగా సొల్మాలైగల్ ఇది పాటల మాలికలని అమైక్క వల్లేర్పు చెప్పగలిగినటువంటి నాకు ఇని తిరునాటిలే తాన్నెగరుండో, ఇక మీదట తిరునాటిలే పరమపదంలో అయినా నాతో సమానులు ఉన్నారా ఎవరైనా అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. పన్నీరాయిరప్పడి అనంతరం உபய விபூதியுக்தனான சர்வேஸ்வரனை ஸ்துதிக்கிறா எனக்கு పరమపదవాసిகளில் సదృశరు ఉండో ఎన్గిరార్. ఉభయ విభూతియుక్తుడైనటువంటి సర్వేశ్వరుని స్తోత్రం చేయడానికి పొందిన నాకు పరమపదంలో కూడా సాటి ఎవరు లేరండి అంటున్నారు. అనాది అజ్ఞానాది సంసర్గత్తాలే నిత్య సంసారిగలుక్కుం ఎవ్వరుగాన అవనుక్కుం. అనాదిగా అజ్ఞానముతో కూడుకున్నటువంటి వాళ్ళు కావటం చేత ఈ నిత్య సంసారులు వీళ్ళకంటే కూడా అవ్వరుగాన అవనుకు వేరుగా ఉండేటువంటి వాడు, ఇంకా పై స్థితిలో ఉన్నటువంటి వాడు. పూవిల్ పిறப்பால் வந்த భోగ్యతయ్యాலும் ఆత్మగుణ పూర్తియాலும் నిత్య సూర్యగడుక్కుం అవ్వరుగాన పిరాటిక్కుం. అదిగో పువ్వులో పుట్టటం చేత, తామర పుష్పాన్ని పుట్టుక స్థానంగా కలిగి ఉండటం చేత కలిగిన భోగ్యత చేత కానీ, ఆత్మగుణాలతోటి గాని నిత్య సూర్యుల కంటే ఆవల స్థితిలో ఉన్నటువంటి పిరాటి. మనకంటే ఆవల ఉన్నటువంటి వాడు పెరుమాడు, నిత్య సూర్యుల కంటే కూడా పై స్థాయిలో ఉన్నటువంటి ఆవిడ పిరాటి. తన భోగ్యతాతి చేస్తాలే ఆనంద జనకనాన అవనాయ్. తన యొక్క భోగ్యత, గొప్ప భోగ్యత చే ఆనందాన్ని కలిగించేటువంటి వాడుగా ఉన్నటువంటి ఆయన ఇవ్విరండాకారత్తుకు ఉపపాదకమాయ్ అవిశేషజ్ఞరాన లీలా విభూతియల్ உள்ளாரோடு விசேஷజ్ఞரான பரமபதவாசிகளோடு வாசியரா நிருபாதிகமான சர்வசேஷித்பத்தையுடையனாய். இந்த போக்கியத்தைக்கும் மேன்மைக்கும் மேலே சௌந்தர்ய சௌகன்ய சௌகுமாரிய లావణ్యాది గుణంగళుకు తోత్త సెవ్వియై ఉడయ్య తామరై. అదిగో ఈ భోగ్యతాతిశయాన్ని కలిగించేటువంటి వాడు, అంటే మనకంటే గొప్పవాడు, నిత్యసూర్యుల కంటే గొప్పదైనటువంటి అనాదిగా అజ్ఞాన సంసర్గతోటి ఉన్నటువంటి నిత్య సంసారుల కంటే ఈవల ఒడ్డున ఉన్న వాళ్ళ నమకు అంటున్నారు ఆళ్వార్లకి
పూవిల్ పిరప్పాలు కొంత భోగ్యతయ్యాలు పువ్వులో పువ్వుని పుట్టుక స్థానంగా కలిగినటువంటి భోగ్యత చేత ఆత్మగుణ పూర్తి చేత నిత్యసూరులకు అవ్వరగాను పిరాటికు ఆవల ఒడ్డునున్నటువంటి పిరాటికి తన భోగ్యతాతిశయత్తాలే ఆనంద జనక నాన అవనాయ్ తన యొక్క గొప్పదైన భోగ్యతతోటి ఆనందాన్ని కలిగించేటువంటి వాడు ఇవి రెండాకారత్తుకు ఉపపాదకమాయ్ ఈ రెండు ఆకారాలని తెలియజేస్తూ రెండు స్వభావాలు ఏమిటి? అందరికంటే పైన ఉండేటువంటి వాడు, ఆనందాన్ని కలిగింపచేసేటువంటి వాడు అయినటువంటి అవిశేషజ్ఞరాన లీలా విభూతిలు ఉల్లారోడు విశేషజ్ఞరాన పరమ పదవాసిగలోడు వాసియనా ఏ జ్ఞానము లేనటువంటి లీలా విభూతిలో ఉన్న వాళ్ళతోటి విశేషమైన జ్ఞానం కలిగినటువంటి పరమ పదంలో ఉన్నటువంటి ఆ నిత్యసురులతోటి తారతమ్యం లేకుండా నిరుపాధికమాన సర్వశేషిత్వత్తైవడయ్యనాయ్. ఇదిగో అందరికీ శేషి. ఎలాంటి శేషి? నిరుపాధిక శేషిగా ఉన్నటువంటి ఆయన యొక్క ఇంద భోగ్యతై కుమ్మేన్మై కుమ్మేలే ఈ భోగ్యతకి ఈ పరత్వానికి పైగా సౌందర్య సౌగంధ్య సౌకుమార్య లావణ్యాది గుణంగులు కుత్తోత్తు తెవ్వి అయ్యడయ్యా. ఆయన యొక్క సౌందర్యము, సౌగంధ్యము, సౌకుమార్యము, లావణ్యము మొదలైన గుణాలకి ఓడిపోయి తెవ్వియే వడయ్యా ప్రకాశించేటువంటి తామర పుష్పాన్ని సుమ కుంబడియాన తిరువడిగల ఇవడయ్యనాన సర్వాధికనై చెవ్వియే కాంతి కలిగిన తామరని సుమ కుమ్మడియాన మోసేటట్లుగా ఉన్నటువంటి తిరువడిగల ఇవడయ్యనానా తామర ఈయన యొక్క తిరువడిగలను మోస్తూ ఉంటుందన్నమాట. అలాంటి సర్వాధికుణ్ణి யுவாக்கார அனுசந்தானத்தாலே உடை கொலைப்படாதே శబ్ద సందర్భంగళే సొల్లుంబడియాగ ఇవ్వాకార అనుసంధత్తాలే ఇలా ఉన్నటువంటి పెరుమాళ యొక్క ఆ దివ్యమైన ఆకారాన్ని అనుసంధానం చేసుకోవటం వల్ల ఉడై కొలైపడలాదే అంటే ఈడు పడిపోకుండా శబ్ద సందర్భంగళే సొల్లుంబడియాగా శబ్దాలు వచ్చే ప్రకారంగా వాటిని ఆ పాత్రాలను చెప్పడం చేత ఎన్నై అమైత్తు ధరిక్క వల్ల ఎనక్కు ఎన్నై అమైత్తు ధరిక్క వల్ల ఎనక్కు నన్ను నేను స్వాధీనపరుచుకొని ధరిక్క వల్ల ఎనక్కు అది అతి విస్తీర్ణ యాన త్రిపాద్ విభూతిயில் అవికార ఆకారరాయ్ అనుభవిక్కిర ఎవరుగల్ అతి మిక్కిలి విస్తీర్ణమైనటువంటి త్రిపాద్ విభూతిలో ఉన్నటువంటి వాడు అవికారుడు అవికార ఆకారరాయ్ అనుభవిక్కుమవరుగల్ ఏ వికారాలు లేని ఆకారముతో ఉండి అనుభవించేటువంటి వాళ్ళంట ఆర్తాన్ ఎవరండి వాళ్ళు? ఈ నివ్వప్పారు వాళ్ళెవరు? ఈ స్వరూపంతో ఒప్పారు సమానులు కాదండి. ఎలా అంటే ఇందళத்தில் தாமரை போலே இருள் தர்மாజ్ఞాలத்திலே అనుభవికొప్పార్తు ఏదో కుంపటిలో తామర పుష్పం పోయటం ఎంత సహజమో ఎంత అసహజమో అన్నట్టుగా అజ్ఞానాన్ని పెంపొందింపజేసేటువంటి ఈ భూమిలో అనుభవించేటువంటి వాళ్ళకి తెలు విషుంబిల్ అనుభవిప్పార్ సదృశర్ అల్లది ఎన్నుగలుతూ అదిగో ఇలా అజ్ఞానాన్ని పెంపొందింపజేసేటువంటి ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళకి ఈ భూమి మీద తెలివిషుంబిల్ అనుభవిప్పారు తెలివిషుంబిల్ పరమపదంలో ఉన్నటువంటి స్థితిని అనుభవించేటువంటి వాళ్ళు సదృశర్ అల్లరుగా ఎన్ను కరుతూ వాళ్ళు ఎప్పటికీ సమానులు కాదండి వేరేతోటి అంటున్నారు ఈ పాఠంలో. నమకం ఈడు వ్యాఖ్యానం ఇందు తన తిరువడిగలై ఆశ్రయిస్త నమకం ఈవేళ వచ్చి ఆయన తిరువడిగలని ఆశ్రయించినటువంటి నాకు నిత్య సంసారిகளுக்கும் ఎవ్వరుగా ఇరుక్కిర నమకం నేను ఈ భూమండలంలోనే ఉన్నాను కానీ ఆ నిత్య సంసారులతో చేరిలేనండి. వాళ్ళకంటే వేరుగా ఉన్నటువంటి నమక్కు మనకి నీచనేన్ నిరవన్ను మిలేను నీచనేన్ నీచుడని నిరవన్ను మిలేను ఏ ఒక్క గొప్పతనము లేనటువంటి వాడిని అని ఆడవాళ్ళు చెప్పినట్టుగా పూవిన్ మిసైన్ అంగైக்கும் నిత్య సూరిகளுக்கும் అవ్వరుగాయ్ రూపగుణత్తాலும் ఆత్మగుణత్తాலும் பொன்னையா இருக்கிற அவளுக்கும் నిత్య సూర్యులకి నిత్య సూరిகளுக்கும் అవ్వరుగాయ్
ரூபகுணத்தாலும் ஆத்மகுணத்தாலும் పూర్ణయ్యా இருக்கிற అవడుக்கும். అదిగో నిత్యసూరులకు ఆవల స్థానంలో ఉండి రూపము చేత గుణాల చేత ఆత్మగుణాల చేత పూర్ణయ్యా ఇరుక్కిర అవడుக்கும், పరిపూర్ణురాలుగా ఉన్నటువంటి అవడుக்கும். ఎవరావిడ? నమక్కుం భూమి మిసే నంగైక్కుం అన్నారు కదా. నమక్కుం మొదట మనకు చెప్పేశారు. ఇప్పుడు பூவின் மிசை நங்கை புஷ்பத்தில் பரிமளத்தை வகுத்தா போலே இருந்துள்ள சௌகுமாரியத்தையும் போக்கியத்தையும் உடையவள். పూవిన్ మిసై నంగై, పువ్వుని వాసస్థానముగా కలిగినటువంటి స్త్రీ. ఎవరావిడ? పుష్పములో ఉన్నటువంటి పరిమళమే ఒక ఆకృతి తాల్చినట్లుగా ఉన్నటువంటి ఆవిడ పెరే పిరాటి. ఆవిడ పుష్ప పరిమళమును ఆకృతి తాల్చడం మాత్రమే కాదండి, సౌకుమార్యాన్ని భోగ్యతను కూడా కలిగినటువంటి ఆవిడ. ఇత్తలై నిరైవు ఇన్నీలే ఇరుక్కిరా పోలే ఆయిత్తు అత్తలై కురైవు అత్తిరుక్కిరపడి. ఇత్తలై నిరైవు ఇన్నీలే ఇరుక్కిరా పోలే ఆయిత్తు. ఇత్తలై అంటే ఈ చేతనుడికి కొరత లేకుండా ఉండేటువంటి చేతనుడే లేడు. అలానే అత్తలై కురైవు అత్తిరుక్కబడి, కొరత అనేటువంటిదే లేని వాడు సర్వేశ్వరుడు. అంటే ఇత్తలై నిరైవు ఇన్నీలే ఇరుక్కి రాపోలే. ఏ అంటే పూర్ణత అనేటువంటిది లేనివాడిగా ఉండేవాడు చేతనుడు. అదే రీతిగా అత్తలై కొరయ తిరుక్కుబడి, అత్తలై ఆ సర్వేశ్వరుడికి ఏ కొరత లేదండి. అంటే చేతనుడికి కొరత పూర్ణత లేదు, సర్వేశ్వరుడికి కొరత లేదు, అదే స్థితి. అలాంటి ఆ సర్వేశ్వరుడు ఎన్బనాం ఇడతిల్, ఎన్బన్ నాం ఇడతిల్, నా విషయంలో ఎన్బన్ ప్రీతి కలిగిన వాడయ్యాడు ఆ సర్వేశ్వరుడు. ఎంత ప్రీతో తెలుసా? ముట్పాడు ఇంగే ఆయ్ పిన్బాయిత్తు అవళకు స్నేహితురుప్పదు. ముట్పాడు ఇంగే ఆయ్, మొదటి ప్రీతి ఎవరి మీదో తెలుసా? అడియన్ విషయంలో. ఆళ్వారు చెప్తున్నారు ఈ మాట. ముట్పాడు ఇంగే ఆయ్ పిన్బాయిత్తు ఎవళకు స్నేహితురుప్పదు. తర్వాత అదిగో పూవిన్ మిసై నంగై అని పుష్పవాసి అయినటువంటి పిరాటిమారుల విషయంలో ప్రీతి, నా మీద ఉన్న ప్రేమ తర్వాత ఆవిడ విషయంలో ప్రేమ కలిగి ఉన్నాడు. అలా మొదటి స్థానాన్ని నాకు ఇచ్చినటువంటి వాడు ఆయన. అండి అలా ఎక్కడైనా ఎవరికైనా ఇచ్చాడా? అలా ఉంటుందా ఎక్కడైనా? ఆవిడ పెరే పిరాటి అగలగిల్లేనని ఎప్పుడు వక్షస్థలంలోనే వేంచేసి ఉండేటువంటి తల్లి కదా. మరి ఆవిడకు కదా మొదటి స్థానం ఇవ్వాలి. మరి అలాంటప్పుడు ఆవిడకు కదా మొదటి స్థానం అంటే కాదండి. ఇలా సుగ్రీవుడి విషయంలో కూడా ఇలాంటి ప్రీతిని చూపించినటువంటి వాడు. స్వైకించి సమాపన్నే కింకార్యం సీతయామమా అని అన్నటువంటి వాడు రామచంద్రుడు. పెరుమాళ్ ఎజుందరుడు నిర్కచ్చేదే రావణన్ గోపుర శిఖరత్తిలే వందు తోత్తినవారే. పెరుమాళ్ళు అక్కడ సముద్ర తీరంలో వేంచేసి ఉన్న సమయంలో రావణాసుడు గోపుర శిఖరాల్లో కనపడగానే ராஜத்ரோஹியான பையல் திருவன்பே நிற்கையாவது என் மகாராஜர் அவன் மேலே எழப்பாయిందు ఎందు వన్న పోదు పెరుమాళ్ అరుళి చేయిరార్. రాజద్రోహి అయినటువంటి ఆ రాక్షసుడు మన ఎదురుగా నిలబట్టం ఏమిటి అని వెళ్ళి ఆ సుగ్రీవుడు వెళ్ళి ఆయన మీద వెళ్ళి ఆయన మీద దుమికాడు. పాయందు వెన్ను వందపోదు, వెన్రు జయించి వచ్చే సమయంలో పెరుమాళ్ అరుళి చేయిరారు. అంటే సుగ్రీవుడు వెళ్ళి రావణాసురుడి మీద పడి దెబ్బలన్నీ తిని తిరిగి వచ్చినప్పుడు రామచంద్రుడు చెప్పినటువంటి మాట అది. ఏవం సాహసయుక్తాని నకుర్వంతి జనేశ్వర, ఇలాంటి సాహస కార్యాలు చెయ్యకయ్యా అని చిలర్మేల్ విధవేండినాల్ పరికరభూత నిర్క ప్రధాన రోమేల్ విజువారు. అండి కొంతమంది మీద వెళ్ళి యుద్ధం చెయ్యాలి అంటే పరికరభూతుడు నిర్క, ఇదిగో సైన్యం ఉంటారు కదా సేవకులు, వాళ్ళని పంపాలి తప్ప ప్రధాన రోమేల్ విజువార్ ప్రధానులైనటువంటి వాళ్ళు వెళ్ళి యుద్ధం చేస్తారా? ఇంతమంది సైన్యాలు ఉండగా ప్రధానుడు అయినటువంటి నువ్వు వెళ్ళి రావణాసుడి మీద యుద్ధం చేయడం ఏమిటి? లోకనాథ పురాభూత్వ సుగ్రీవన్నాథమిచ్చతి అని కిడైప్పదు కిడయ్యాదొజివదు ఇచ్చియా నిన్నారు. లోకనాథ పురాభూత్వ, లోకనాథుడైనటువంటి రామచంద్రుడు సుగ్రీవం నాథమిచ్చతి, సుగ్రీవుణ్ణి నాథుడిగా పొందాడు. కిడైప్పదు కిడాయదొజివదు, లభించచ్చు లభించకపోవచ్చు. ఇచ్చియా నిన్నారు అంటే తాను కోరుకున్నది చెయ్యొచ్చు చేయకపోవచ్చు. నాదం ఇచ్చది రామచంద్రుడు ఆయన్ని నాథుడుగా కోరుకున్నాడు.
சுக்ரீவம் சரணங்கதः. ஸ்ரீ விபீஷணாஸ்வானை புகழவொட்டேன் என்னார் மகாராஜர். இவன் புகுராவிடில் நாம் உடவோமாவோம் என்னா என்கிறார் பெருமாள். శ్రీ విభీషణాశ్వాన్ని పుగరగొట్టేన్ అన్నాడు మహారాజరు. ఎవరు? సుగ్రీవుడు. విభీషణుడు వచ్చి శరణాగతి చేసినప్పుడు విభీషణుడిని మన గోష్ఠిలో చేర్చుకునే ప్రసక్తే లేదన్నాడు ఎవరు? సుగ్రీవుడు. కానీ రామచంద్రుడు ఏమన్నాడు? ఇవన్ పుగురావిడిల్ నా ఉళమాగోం ఎన్గా పెరుమాళ్. ఆ విభీషణుడిని రక్షించకపోతే నేను అసలు జీవించలేనయ్యా అన్నట్ట రామచంద్రుడు. ఎందుకని? ఇప్పటి ఇరువరు విప్రతిపత్తి పండిన ఇది కుక్కరుతెన్. ఏమిటండి అసలు ఈ విషయంలో ఏమిటి వీళ్ళిద్దరి యొక్క భావన? సుగ్రీవుడిని రక్షించడానికి అవకాశమే లేదన్నాడు సుగ్రీవుడు. విభీషణుడిని రక్షిస్తే అవకాశమే లేదన్నాడు. మన గోష్ఠిలో చేర్చుకోనన్నాడు సుగ్రీవుడు. విభీషణుడిని చేర్చుకోనన్నాడు. రామచంద్రుడేమో ఆయన్ని రక్షించకపోతే నేను జీవించలేనన్నాడు. ఏమిటి వీళ్ళిద్దరి యొక్క భావన అంటే అని జీయర్ కేక్క అని నంజీర్ గారు అడిగారట. ఎవరిని? పరాశర భట్ట వారిని. ఇరువరు శరణాగతరానవరుகளை விடோம் என்னும் విప్రతిపత్తి పన్నుగిరారుగల్ కాణుం ఎన్ను భట్టర్ అరుడిచ్చేద వార్తై. ఇద్దరికీ శరణాగతులైన వాళ్ళ విషయంలో తమను ఆశ్రయించిన వాళ్ళ విషయంలో రక్షణ చేయటమే ఇద్దరికీ ప్రతిపత్తి అయ్యా. అందుకనే అలా మాట్లాడారు వాళ్ళిద్దరు అని. ఎందుకు? తనను ఆశ్రయించినటువంటి వాడు రామచంద్రుడు. ఎవరు? సుగ్రీవుడిని నాదమిచ్చితి అన్నాడు కదా. అందుకని రామచంద్రుడిని రక్షించుకోవడం సుగ్రీవుడు బాధ్యత కనుక విభీషణుడు వచ్చి గోష్ఠిలో ప్రవేశిస్తే ఏ ఆపద వాటిల్లో చేస్తాడో రామచంద్రుడికి అని సుగ్రీవుడికి భయం. కానీ తననొచ్చి ఆశ్రయించినటువంటి వాడిని విడిచిపెట్టడం రామచంద్రుడికి ఇష్టం లేని కార్యం కనుక విభీషణుడిని విడిచిపెట్టడం రామచంద్రుడికి ఇష్టం లేదు. ఇద్దరూ చేసింది ఒకటే. శరణాగతులైనటువంటి వాళ్ళని విడిచిపెట్టే తత్వం లేని వాళ్ళు ఇద్దరు కూడా అని ఆగయిరే అంచేతనే ఆనయ ఎన్ను అవరై విడువిత్తు అడైత్తు కొల్ల వేండిత్తు అంచేతనే ఏ సుగ్రీవుడైతే తిరస్కరించాడో ఆ సుగ్రీవుడిని ఆనయ్య తీసుకురావయ్యా అని అవరై విడువిత్తు అడైత్తు కొల్ల వేండిత్తు ఆయన్నే పంపించి పిలిపించాడు. త్వయి కించిత్ సమాపన్నే నీర్ మహారాజ రానదు అరం కొలయ్యా అవన్ ஒரு வார்த்தை சொல்லுமாகில் நீர் தேடி போகிற శరత్గుత్తా నమకు ఎన్ చెయ్యవెన్నారిరే. నీర్ త్వయికించి సమాపన్నే. నీకు ఏదైనా ఆపద వాటిల్లితే మీరు మహారాజురైనటువంటి ఆ స్థితి తగ్గించుకొని అవన్ ஒரு వార్తై సొల్లుమాగిల్. నువ్వు రాజువి, స్వయంగా వెళ్ళి ఆ రావణాసుడి మీద యుద్ధానికి వెళ్ళావు. ఏదైనా నోరు జారి ఒక మాట మాట్లాడితే అంటే నీకేదన్నా అయితే కాదు ఇప్పుడు విషయం. అలా మహారాజువైనటువంటి నీ విషయంలో ఆ రావణాసురుడు నోరేదన్నా తూరి ఒక మాట మాట్లాడితే నీరు తేడిపోగిన శరక్కుతా నమకు ఎన్ చెయ్యవెన్నారిరే. మనం ఇప్పుడు వెతకబోతోంది సీతాపిరాటిని. అలాంటి ఆ సీతాపిరాటితోటి నాకేం పనయ్యా అన్నట్ట రామచంద్రుడు. అంటే సుగ్రీవుడివైనటువంటి నువ్వు ఒక రాజువి, నీకు అవమానం జరిగేటట్లుగా సన్నివేశం జరిగేటట్లయితే మనం పొందబోయే సీతతోటి నాకేమిటి పని? కాబట్టి త్వయికించి సమాపన్నే కింకార్యం సీతయామమ అంటాం అదనమాట. నీరు తేడిపోగిన శరక్కుత్తా నమకు ఎన్న చెయ్యవెన్నారిరే. మనం వెతకబోతున్నటువంటి ఆవిడెవరు? సీతాపిరిట. ఆవిడతో నాకేమిటి పని అన్నట్ట రామచంద్రుడు. ఇప్పటి అవన్ ఇరుక్కైకు అడి ఎన్నెన్నిల్. ఏమండి ఇలా ఉండటానికి కారణం ఏమిటి? ఆయన అంటే పిరాట్టిమారుల విషయంలో కంటే కూడా ఒక సామాన్యమైనటువంటి చేతన విషయంలో అంత ప్రేమ ఎందుకు రామచంద్రుడికి అంటే జ్ఞానత్తారిత్యాది இப்படி நிர்வாசப்பட்ட விஷயங்களிலே ஸ்நேகம் ஒத்திருக்கைக்கு ஆடி இரண்டிடத்தில் உள்ளாரோடும் ஒத்திருக்கச் செய்தே பிராப்தி. இவர் படுக்கை பத்தில் உள்ளவராக ఇయాలే. ఇప్పటి నిర్వాసిపట్ట విషయంగలిలే ఇలా ఎంత తారతమ్యం అండి. పరమపదంలో ఉన్నటువంటి నిత్య సూర్యుల విషయంలో ఏ ప్రేమో అదే ప్రేమని ఈ భూలోకంలో ఈ లీలా విభూతిలో ఉన్నటువంటి వీళ్ళ విషయంలోనూ అదే రకమైన ప్రేమను చూపిస్తూ ఉన్నాడు కదా. ఇరండు ఇడత్తిల్ ఉల్లారోడు ఒత్తిరుక్క చేరే ప్రాప్తి అంటే ఏమిటండి? పరమపదంలో ఉన్న వాళ్ళకి ఉన్న నిత్య సూర్యులకి
ఈ భూమండలంలో ఉన్నటువంటి లీలా విభూతిలో ఉన్నటువంటి ఈ చేతులకి ఇద్దరికి సంబంధం సమానమే కదా. కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఎప్పుడు సదా పశ్యంతి సూరయ అని ఎప్పుడు ఆయనకి కైంకర్యం చేసుకుంటూ ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళు స్వరూప జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, ఒక్క క్షణం కూడా ఆయన్ని విడిచిపెట్టి ఉండనటువంటి వాళ్ళు. కానీ ఈ లీలా విభూతిలో ఉన్నటువంటి వాళ్ళు ఇరుళ్తరు మా జ్ఞానం అన్నట్టుగా ఎప్పుడు అజ్ఞానంతో ఉండేటువంటి వాళ్ళు, ఆయన్ని కావాలి అని కోరుకునేటువంటి అపేక్ష లేనటువంటి వాళ్ళు. మరి వీళ్ళని వాళ్ళు ఇద్దరు సమానమైతే ఎలా కుదురుతుంది? ఇద్దరి విషయంలో ఒకే రకమైన ప్రీతి ఎలా కుదురుతుంది కనుక అంటే సంబంధం ఇరండత్తిల్ ఉళ్ళారోడు ఇరండు ఇడత్తిల్ ఉళ్ళారోడు, రెండు స్థానాల్లోను లీలా విభూతిలోను లిత్య విభూతిలోను ఉన్న వాళ్ళతోటి ప్రాప్తి ఒత్తిరుక్కచ్చే సంబంధం ఒకే రీతి అయినప్పటికీ కూడా ఎవరు పడుక్కై పత్తిల్ ఉన్నవరాగయ్యాలే, వీళ్ళ విషయంలో ఇంకొంచెం ప్రేమ అధికమట. ఎవరి విషయంలో? లీలా విభూతిలో ఉన్న వాళ్ళ విషయంలో. అదేమిటండి, అంత జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు పరమపదంలో ఉన్న నిత్యసూరులైతే ఈ లీలా విభూతిలో ఉన్నటువంటి వాళ్ళు ఈయన్ని కోరుకునే వాళ్ళు కాదు, నన్ను రక్షించవయ్యా అని అడిగేటువంటి వాళ్ళు కాదు, ఆయన కనపడకపోతే దుఃఖించేటువంటి వాళ్ళు కాదు. మరి వీళ్ళ విషయంలోనే ఒక ప్రీతి ఎక్కువట. ఏమిటి అక్కడ చెప్తున్నాను, ఇరండిడత్తిల్ ఉళ్ళారోడు ఒత్తిరుక్క చేయదే ప్రాప్తి, ఇద్దరితో సంబంధం సమానమే అయినప్పటికీ వీళ్ళు ఎవరు లీలా విభూతిలో ఉన్నటువంటి మనం పడుక్కై పత్తిల్ ఉళ్ళవరాగయ్యాలే. పడుక్కై పత్తిలు అంటే ఈ భూమి మీద, పడుక్కై అంటే జ్ఞానమని భూమి అని, అత్తాలే శ్రీ భూమి పిరాటి చొల్లి అవளுடைய విభూతియాగయ్యాలే ఇది పడుక్కై పత్తు ఎన్నపడి. ఈ భూమి పిరాటి అది కూడా ఆయనకి విభూతే కావటం చేత ఆ ప్రీతట ఆయనకి. అందుకని ఎవరు పడుక్కై పత్తిలు ఉన్నవరాగయ్యాలి, ఈ భూమి మీద ఉన్నవాళ్ళు కావటం చేత, ఈ భూమి కూడా ఆయనకి విభూతి కావటం చేత ఆయనకి ఒక ప్రీతి కొంచెం ఎక్కువైనట వీళ్ళ మీద. వీళ్ళ మీద అంటే మన మీద. అవన్ శేషియాన నిలయం ఇత్తలై పరతంత్రమాన నిలయం ఒత్తిరుక్కయ్యాలే. అవన్ శేషియాన నిలయం ఇత్తలై పరతంత్రమాన నిలయం ఒత్తిరుక్కయ్యాలే. ఆయన శేషిగా ఉండేటువంటి స్థితి ఇత్తలై పరతంత్రమాన నిలయం ఒత్తిరుక్కయ్యాలే. అంటే ఆయన శేషిగా ఉండటం అనేటువంటి స్థితి అందరికీ సమానమే, పరతంత్రుడిగా ఉండటం అనేటువంటి స్థితి సమానమే ఇద్దరి విషయంలో. ఎలా? లీలా విభూతిలో ఉన్న వాళ్ళ విషయంలో అయినా, నిత్య విభూతిలో ఉన్న వాళ్ళ విషయంలో అయినా. మాతాపితా కల్ప్రజయగలిల్ కురైవాళర్ పక్కలిలే ఇరంగువదు. తల్లి తండ్రి ఇద్దరు ఉంటే బిడ్డలుంటారు, ఇద్దరు బిడ్డలు. ఒక బిడ్డకి అన్ని బాగా తెలుసు, జ్ఞాని, మంచి ఉద్యోగము చదువు అన్ని ఉన్నవాడు, ఏ కొరత లేదు. కానీ రెండో వాడికి సరైన చదువు లేదు, సరైన సంపాదన లేదు, వీడికి ఎప్పుడు దుఃఖాలే. అలా ఉంటే తల్లిదండ్రికి ఎవరి మీద ప్రేమ అధికంగా ఉంటుంది? కురైవాడర్ పక్కలిలే ఇదే ఇరంగువదు, కొరత కలిగిన వాళ్ళ విషయంలో కదా తల్లిదండ్రికి ప్రేమ ఉండేది. అంచేత అత్తాలే సంసారిగల్ ముప్పడవేండుగిరదు. అందుచేతనే సంసారులమైన మన విషయంలో ఆయన ఎక్కువ ప్రీతిని కలిగి ఉంటాడు అని. అవ్విభూతియం ఉండా ఇరుక్కవిరే త ఏకాకి నరమేత ఎంగినదు. ఆయన నిత్య విభూతిలో ఉన్నటువంటి, నిత్య విభూతి అంటే పరమపదం, అక్కడ ఉన్నటువంటి ఆ నిత్య సూర్యులతోటి ముక్తులతోటి ఎప్పుడు కలిసి ఉండి కూడా వేదం ఏం చెప్తుంది? త ఏకాకి నా రమేత. ఆయన ఏకాకిగా ఉన్నాడండి, ఏ ఆనందం లేని వాడిగా ఉన్నాడు అంటుంది ఉపనిషత్తు ఆయన గురించి. అదేమిటండి ఏకాకి ఎలా అవుతాడు? ఇది ఏక విభూతి, అది త్రిపాద్ విభూతి. త్రిపాద్ విభూతిలో ఉన్న వాళ్ళందరూ ఎప్పుడు ఆయన్ని సదా పశ్యంతి సూరయ అని ఆయన్ని సేవిస్తూనే ఉంటారు, ఆయన ఎప్పుడు ప్రార్థనలు చేస్తూ ఉంటారు, కైంకర్యాలు చేస్తూ ఉంటారు కదండి. అయినప్పటికీ ఆయన మనసంతా ఎక్కడ ఉంటుందట? ఇంట్లో 10 మంది గందరగోళంగా కోలాహలంగా బంధువులంతా వచ్చారు, కానీ ఎప్పుడో ఎంతకాలం క్రితమో ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి ఒక బిడ్డ దూరంగా ఎక్కడో ఉన్నాడు. కానీ ఇల్లు విడిచిపెట్టి వెళ్ళలేదు, దూరదేశాల్లో ఎక్కడో ఒక బిడ్డ ఉన్నాడు. ఇంటి నిండా బంధుజనులు, ఆయనకి 4 బిడ్డలు, 3 బిడ్డలు ఎదురుగానే ఉన్నారు. ఉత్సవం ఇంట్లో ఏదో ఫంక్షన్ నడుస్తూ ఉంది. కానీ ఈ తల్లి తండ్రి మనసు ఎక్కడుంటుంది? ఎక్కడో దూరదేశంలో ఉన్నాడే, అయ్యో వాడు కూడా ఈ సమయంలో ఉంటే చాలా ఆనందపడేవాడు కదా అని ఈ తల్లి తండ్రి మనసంతా ఎక్కడుంటుంది?
ఎక్కడో దూరంగా ఉన్నటువంటి ఆ బిడ్డ మీద మనసు ఉన్నట్లుగా ఆయన త్రిపాద్విభూతిలో ఉన్నటువంటి ఆ నిత్యులు ముక్తులు చుట్టూ ఉన్నప్పటికీ కూడా ఏకాకి వలె ఏ ఆనందాన్ని లేని వాడిగా ఉంటాట ఆయన. అలాంటి అందుకనే ఈ సంసారులంటే ఆయనకి ఎక్కువ ఇష్టం. ఎందుకని? అన్నీ కొరతలే వీడికి అంచేత. తన్ తామరై సుమక్కుం పాద పెరుమానై, అలాంటి ఆ సర్వేశ్వరుడు తన్ తామరై సుమక్కుం పాద పెరుమానై, ఆయనకు తిరువడిగళ్ళని మోస్తూ ఉన్నటువంటి తామర కలిగినటువంటి వాడు. కుళిరింద ఆసన పద్మత్తాలే ధరిக்கப்பట్ట తిరువడిగళై ఉడయ్యా சர்வசுவாமியை குடித்தியாலும் பரிமளத்தாலும் வெவ்வியாலும் தாமரை திருவடிகளுக்கு தோத்து சுமக்கு இரா పోలేయాయిత్తిరుక్కిరదు. కుళిరింద చల్లనైనటువంటి ఆసన పద్మం మీద ఉంచినటువంటి తిరువడిగళ్ళు ఆ స్వామి యొక్క సర్వస్వామి అయి కుళిత్తియాలు ఆ ఆసన పద్మం ఎలా ఉంది? చల్లదనము, పరిమళము, కాంతి, అలాంటి తామర తిరువడిగలకు తోత్తు సుమక్కిరా పోలే, ఈ తిరువడిగళ్ళకి ఓడిపోయి ఈ తిరువడిగళ్ళని మోస్తూ ఉన్నదట ఆ ఆసన పద్మం. ఎందుచేత? ఆ పద్మానికి ఉన్నటువంటి లక్షణాలు చల్లదనము ఉంది, పరిమళము ఉంది, కాంతి ఉన్నది. అయినప్పటికీ ఈ తిరువడిగళ్ళకి ఓడిపోయింది. ఆ పద్మాలకి తిరువడిగళ్ళకి ఒక పోటీ. పద్మం నువ్వు అందంగా ఉంటావా, నేను అందంగా ఉంటానా? నువ్వు చల్లగా ఉంటావా, నేను చల్లగా ఉంటావా? నీ యొక్క పరిమళం అధికమా, నా తిరువడిగళ్ళ యొక్క పరిమళం అధికమా అన్నట్లు ఇద్దరు పోటీ పెట్టుకుంటే తామర ఓడిపోయిందట. ఓడిపోయినటువంటి వాళ్ళు గెలిచిన వాళ్ళని శిరసావహించాలి కదా. అందుకని పరమాత్మ యొక్క పాదాలని మోస్తూ ఉన్నాయట ఆ తామర ఆసన పద్మము. తామరే నిన్ కన్పాదం కయ్యవ్వా అన్నదిరే ముడిచ్చోదియాయలో చెప్పారు కదా. ఏమిటి? ఆళ్వార్లు పాడారు, తామరతోటి తామర లాంటి తిరువడిగళ్ళు నేత్రాలు శ్రీహస్తాలు అని పాడి, తామరై నిన్ కన్పాదం కయ్యవ్వా, పరమాత్మ ఎంతలా పాడాను. తామర ఏమిటయ్యా? పొద్దుట వికసించి సాయంత్రానికి ముకులించేటువంటి తామరతోటి పోల్చి నిన్ను పాడానే, ఎంత గొప్ప పొరపాటు చేశాను నేను. అలాంటి తామర నిన్ కన్ పాదం కయ్యవ్వ, నీ యొక్క శ్రీహస్తాలకు కానీ నేత్రాలకు కానీ తిరువడిగళ్ళకు కానీ దేనికి సమానం కాదయ్యా అన్నారు కదా. అందుకనే ఆ తామర ఓడిపోయి పరమాత్మకు తిరువడిగళ్ళని తన శిరస్సును మోస్తూ ఉన్నదని అలాంటి సర్వేశ్వరుని సల్మాలైగల్, సర్వేశ్వర పాటల మాలికలు, వాక్కుల మాలిక, శబ్ద మాలికలు. సర్వేశ్వరుడు ఏమన్నట్ట? ఆల్వీర్ நம்மை ஒரு கவி சொல்லும் என்னால் அப்போதே கவி சொல்ல செமையும்படியாக வல்ல எனக்கு என்கிறார் என்னும் మున్బుళ్ళ మొదలుగా నిర్వహిక్కుమ్మడి. సర్వేశ్వరుడు ఏమన్నట్ట? ఆళ్వారే మా విషయంలో కవిత్వం పాడండి అన్నట్ట. అంటే అప్పోదే కవి చొల్లి శమయ్యుంబడియాగ వల్ల ఎనక్కు ఎంగిరాడు. అంటే ఆయన చెప్పిన వెంటనే ఆసు కవిత్వం చెప్పగలిగినటువంటి నాకు అని ఆళ్వాళ్ళు ఎందుకు ఆనందపడుతున్నారు? పెరుమాళ్ళు కోరిన వెంటనే కవిత్వం చెప్పగలిగానే నేను అని ఆనందపడుతున్నారు ఆళ్వాళ్ళని. మొదలుగా మన పూర్వాచార్యులు నిర్వహించేటువంటి నిర్వాహం అది. అంగనన్నికే అంటే బట్టల వారి కంటే పూర్వం ఉన్నటువంటి వాళ్ళు. బట్టల వారు ఏమన్నారు? ఎన్నాగి ఏద పుదలిందు ఇత్తనై కవిదాన్ சொல்லி என்கிறபடியே சர்வேஸ்வரன் கவி பாடினான் ஆகையாலே கவி பாடத்தட்டில்லை அவன் அங்கீகரித்து திருக்கண்களாலே குளிர கட்டாட்சித்து நீருவரு கவி சொல்லும் என்னால் ప్రీతియాలే ఉడై కులైపడాలే ధరిత్తు నిన్ను సొల్లవెల్లే నాన్న ఎనక్కు ఎన్ను అరుడి చేవారు. వాళ్ళేం చెప్పారు? ఆళ్వారే ఒక పాట పాడండి అనగానే పాడగలిగానే నేను అని ఆళ్వారు ఆనందపడుతున్నారు అని. భట్టరు వారి కంటే పూర్వం ఉన్నటువంటి వాళ్ళ యొక్క నిర్వాహం అది. భట్టరు వారు ఏం చెప్పారట? సర్వేశ్వరుడు పాడమని కవి పాడినాన్ ఆగయ్యాలే కవి పాడ తట్టిల్లై. సర్వేశ్వరుడు పాడమంటే పాడటంలో అడ్డేమీ లేదండి. అవన్ అంగీకరిస్తూ తిరుక్కన్గలాలే కుటిల కటాక్షిత్తు, ఆయన నన్ను పాడమని
ఆళ్వారే పాడండి అని నా చేత పాడించుకోవడానికి అంగీకరించి తన యొక్క చల్లని నేత్రాలతోటి నన్ను కటాక్షిస్తూ ఉంటే నీరు ఒరుక కవి సొల్లుం పెన్నాలు. అప్పుడు అలా ఆయన పాడమంటే పాడటంలో అడ్డేమి లేదు, కానీ ఆయన తన చల్లని కటాక్షాన్ని నా మీద ప్రసరింపచేస్తూ ఆళ్వారే ఒక కవిత్వాన్ని పాడండి, ఒక పాట పాడండి అంటే ఉడై కులై పడాదే తరిత్తు నిన్ను సొల్ల వెళ్ళేనాన ఎనక్కు. ఇదిగో ఈ శరీరం నీరైపోకుండా ఇప్పుడు ఆయనంత చల్లని కటాక్షాన్ని నా మీద వర్షింప చేస్తూ ఉంటే నేను నీరైపోకుండా ధరించి ఉండి పాడగలిగాను చూసారా, అది గొప్ప ఆనందం. ఇది ఆడవాళ్ళకు ఉన్నటువంటి ఆనందము అని భట్టర్ వారి నిర్వాహం. అంటే అలా వారు పెరుమాళ్ళు కోరిన వెంటనే ఆసువుగా కవిత్వం చెప్పగలిగాను అనే ఆనందపడుతున్నారని పూర్వాచార్యుల నిర్వాహం అయితే, భట్టర్ వారి కంటే పూర్వం ఉన్నటువంటి వాళ్ళ యొక్క నిర్వాహం అయితే, భట్టర్ వారు ఏం చెప్పారు, అది కాదు ఆడవాళ్ళ యొక్క ఆనందానికి కారణం, ఆయన పాడమన్నాడు నేను పాడతాను, అందులో పెద్ద అడ్డేమి లేదండి, కానీ ఆయన యొక్క చల్లని కటాక్షాన్ని నా మీద వర్షింప చేస్తూ ఉంటే నేను నీరైపోకుండా ఇదిగో నిలబడి ధరించి ఉండి పాడగలిగాను చూసారా, అది ఆనందమని ఆడవాళ్ళ యొక్క భావన అని భట్టర్ వారు. అవనుడయ உபயோகூதி யோகத்தாலே வந்த ஐஸ்வர்யத்துக்கும் சௌகுமார்யத்துக்கும் తగుదియాంబడియాన కవి పాడవల్ల ఎనక్కు. ఎలా పాడటం అంటే కవిత్వం అంటే ఎలాగా, ఆయనకు ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని చక్కగా ఆయన స్వరూపానికి ఐశ్వర్యాన్ని తగినట్లుగా పాడద్దు. ఆయన యొక్క ఉపయోగభూతి యోగము చేత అంటే రెండు విభూతుల్ని కలిగి ఉండటం చేత కలిగిన ఐశ్వర్యం, సౌకుమార్యం, ఆ సౌకుమార్యానికి తగినట్లుగా కవిత్వాన్ని పాడగలిగినటువంటి నాకు ఇని యావర్ నిఘర్ అగల్వానత్తే. ఎవరండి ఇంకా ఈ భూమండలంలో ఇని యావర్ నిఘర్ అగల్వానత్తే, ఆ పరమపదంలో నాతోటి సాటి ఎవరండి, పరమపదత్తిలే ధరిత్తు నిన్ను అహమన్నమహమన్నం ఎన్నుం అవర్గల్పు ఎన్ కొండారు. అది ఏమిచ్చారండి వాళ్ళకి, వాళ్ళు ఎప్పుడు కూడా పరమపదంలో ధరించి ఉండి అహమన్నం 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 అని ఎప్పుడు అలానే ఉంటారు వాళ్ళు. త్రిపాద్ విభూతియాయ్ పరప్పుబడైతాం అత్తనయ్యో వేండువదు. అదిగో వాళ్ళు త్రిపాద్ విభూతిలో ఉండి పరప్పు ఉడైతాం అంటే ఆ విశాలమైన ఆ పరమపదంలో ఉంటారు వాళ్ళు, అంతే కదా. తెలి విశుంభూం ఆగయ్యాలే అన్నెలంతానే సొల్లు విక్కుం ఇరుள் తரும் ఆగయ్యాలే ఇరుள் తரும் మా జ్ఞానమాగయ్యాలే ఇన్నెలం అత్తై తవిర్పిక్కుం సీతనయ్యే తొழுவா. இனி யாவர் நிகர் அகலவானத்தே பரமபதத்திலே தரித்து நின்னு அகமன்னம் 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 என்னும் அவர்கள் எனக்கென் கொண்டார். త్రిపాద్ విభూతియాయ్ పరప్పు ఉడైத்தாம் అత్తనయ్యో వేండువదు. తెలివి సుంబాగయ్యాలే అన్నెలంతానే సొల్లు విక్కుం இருள் தரும் ஞானமாகய்யாலே இந்நிலம் அத்தை தவிர்ப்பிக்கும் సీతనయ్యే తొழுవార్ విన్నురారిలం సీరియర్ ఎన్న కడవదిరే. ఇని యావర్ నిగర్ అగలవానత్తే, ఈ విశాలమైనటువంటి అదిగో త్రిపాద్ విభూతి అని చెప్పబడేటువంటి ఆ పరమ పదంలో ఉన్నటువంటి ముక్తులు కాని నిత్యులు కాని ఎవరైనా నాతో సమానులేనా? అగల్వానత్తే, ఆ పరమపదంలో ఉన్న వాళ్ళు ఎవరండి నాతో సమానులు? నాతో సమానులు కారు వారు. ఎందుకని? వాళ్ళు ఎక్కడుంటారు? పరమపదంలో ఉంటారు. పరమపదంలో ఉండి ఏమిటండి సమానం కాకపోతే వాళ్ళు ఎప్పుడూ పాడుతూనే ఉంటారు కదా. అహమన్నం 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 ఎన్నుం అవర్గల్ జనక్కు ఎన్ కొండారు. అహమన్నం 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 అని పాడేటువంటి ఆ నిత్యులు ముక్తులు నాతో సదృశులు కానే కారండి. ఎందుచేత? వాళ్ళు పాడారు, మీరు పాడారు ఆళ్వారే, ఎందుకు వాళ్ళు మీతో సదృశులు కాదు అంటే వాళ్ళు ఉన్నటువంటి స్థానానికి ఉన్నటువంటి విలక్షణత ఏమిటో తెలుసా మీకు? అది తెలివిశుంభు అన్నెలంతానే సొల్లు విక్కుం. వాళ్ళంతా కూడా తెలివిశుంభు అని చెప్పబడే పరమపదంలో ఉన్నటువంటి వాళ్ళు. నేనెక్కడున్నానో తెలుసా? ఇరుళ్తరు మా జ్ఞానంలో ఉన్నటువంటి వాడిని నేను. ఆ ప్రాంతమే ఆ ప్రదేశమే వాళ్ళకి ఆ పాడించేటువంటి శక్తినిస్తుంది. కానీ నేను ఉన్నటువంటి ఈ భూమి అజ్ఞానాన్ని పెంపొందింపజేసేటువంటి ఈ భూమి మీద ఉండి ఆయన్ని పాడటం అంటే అది కదా గొప్ప విషయం.
పాడేటువంటి అవకాశం ఉన్న చోట పాడగలిగేటువంటి శక్తిని ఇచ్చేటువంటి ప్రాంతంలో ఉండి పాడటం గొప్ప విషయం ఏం కాదు కదా. అసలు పాడే అవకాశము లేదు, పాడటానికి శక్తి ఇచ్చేటువంటి ప్రాంతము కాదు. ఇలాంటి ఈ భూమండలంలో ఉండి నేను పాడాను చూసారా, ఇది కదా గొప్పతనం. అంచేత ఇని యావత్ నిగర్ అగల్వానంటే ఇంకెవరు నాతో సమానులు అంటూ இருள் தருமா జ్ఞానమాగయ్యాలే ఇన్నెలం అత్తైత విర్పిక్కుం. ఇది అజ్ఞానాన్ని ఇచ్చేటువంటి భూమండలం కావటం చేత ఆ స్థితి కలగటం చాలా కష్టం. ఇలాంటి ఈ భూమండలంలో ఉండి వానవరు పెరుమాన్ అని చెప్పబడే పెరుమాడని పాడానండి నేను. ఇది కదా గొప్ప విషయం. వాళ్ళు అక్కడుండి పాడారంటే అదేమున్నది, తెలివి సుంగు, అజ్ఞానాన్ని తొలగింపచేసేటువంటి భూమి, అజ్ఞానాన్ని అంటకుండా చేసేటువంటి భూమి. కాబట్టి వాళ్ళకంటే నేను కదా గొప్పవాణ్ణి. ఆడవాళ్ళే తిరువిరత్తంలో ఏం చెప్పారు, సీతనయ్యే తొజువార్ విన్నురాలిం సీరియర్, సీతనయ్యే తొజువార్ తిరుప్పార్కడల్లే తిరువనంతాழ்వాన్ మేలే కణ్వడు అరుళగిర సీతల స్వభావన్ నాన అవనయ్యే அனுபவித்த பெத்தவர்கள் பரமபதவாசிகளான சூரிகளிலும் கனத்தவர்கள் என்னபடி ఆ తిరుప్పార్కడలిలో ఆదిశేషుడి మీద శయనించి ఉండేటువంటి చల్లని స్వభావం కలిగినటువంటి ఆయనని అనుభవించగలిగినటువంటి వాళ్ళు పరమపదంలో ఉండేటువంటి నిత్యసూర్యుల కంటే గొప్పవారండని ఆళ్వార్లు చెప్పినట్టుగా, అదిగో పరమపదంలో ఉండి ఆయనెప్పుడు కూడా మహమన్నం అని పాడే నిత్యసూర్యుల కంటే కూడా ఇరుల్ తరుమా జ్ఞానమైన ఈ భూమండలంలో ఉండి ఆయన్ని పాడటానికి పొందాను చూసారా. కాబట్టి నేనే వాళ్ళకంటే ఎనక్కు యావర్ నిగర్, నాతో సాటైన వాళ్ళు ఎవరండి అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. పాసురము நமக்கும் பூவின் மிசை நங்கைக்கும் இன்பனை ஞாலத்தார் தமக்கும் வானத்தவர்க்கும் பெருமானை தன் தாமரை சுமக்கும் பாதப் பெருமானை சொல் மாலைகள் சொல்லுமார் அமைக்க வல்லேற்கு இனி யாவ நிகர் அகல்வானத்தே. ஆழ்வார் எம்பெருமானார்